ఆమెన్. హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి మితిలేని కృపతో ఇక ఆధ్యాత్మిక వసంతంలో మరి యొక్క దినమును అనుగ్రహించిన దేవదేవుడు యేసునాథుడు నిత్యము స్తుతి నందునుగాక. దేవుని కృప మీకు సదా తోడై నడిపించునుగాక. 24వ దిన సహవాసమునకు ఇక ఆధ్యాత్మిక వసంతము శ్రమల దినాల ధ్యానములకు మిమ్మల్ని ఆహ్వానించున్నాను. ఏ పాప మెరుగని ఓ పావనమూర్తి పాప విమోచకుండా, నా పాలి దైవమా నా పాపముల కొరకి పాట్లు నొందినావా. నా పాలి దైవమా నా పాపముల కొరకి పాట్లు నొందినావా. ముండ్లతో కిరీటమల్లిని స్థిరముపై చల్లాటమున మోతిరా, ముళ్ళ పోట్లకు శిరము తల్లడిల్లగా సొమ్మసిల్లిపోతివి రక్షక. ముళ్ళ పోట్లకు శిరము తల్లడిల్లగా సొమ్మసిల్లిపోతివి రక్షక. కలువరి గిరిదనుక సిలువ మోయాలేక కలవరముందినావా. సిలువ నీతో మోయ తులువలు వేరొకని తోడుగా నిచ్చినారా. సిలువ నీతో మోయ తులువలు వేరొకని తోడుగా నిచ్చినారా. చెడుగు యూదుల పెట్లు పడరాని పాట్లకు సుడివడి నడచినావా. కడకు కల్వరి గిరి కడకేగి సిల్వను క్రక్కునాదించినావా. కడకు కల్వరి గిరి కడకేగి సిల్వను గ్రక్కునాదించినావా. ఆ కాల కర్ములు భీకరంబుగా నిన్ను ఆ కొయ్యపై నుంచిరా. నీ కాలు చేతులు నీ కొయ్యకే సూది మేకులతో గుచ్చినారా. నీ కాలు చేతులు ఆ కొయ్యకే సూది మేకులతో గుచ్చినారా. పొలుబిదంబుల శ్రమలు చెలరేగ తండ్రికి ఎలుగెత్తి మొడలిడితివా. సిలువపై పలుమారు కలుగుచుండెడి బాధ వలన దాహమాయనాయ. సిలువపై పలుమార్లు కలుగుచుండెడి బాధ వలన దాహమాయనా. పల్లిదుంటగు బటులు బల్లెమున నీ ప్రక్క చల్లి బడబొడిచినాడా. ఉల్లోలముల వలె నల్ల నీరు బకంగా చల్లారె కథ కోపము. ఉల్లోలముల వలె నల్ల నీరు బకంగా చల్లారె కథ కోపము. కటకట పాప సంకటము బాపుటకింత పలు బాధ నొందినావా. ఎటువంటిది ప్రేమ ఎటువంటిది శాంతమెటుల వర్ణింప స్వామి. ఎటువంటిది ప్రేమ ఎటువంటిది శాంత మెటుల వర్ణింప స్వామి. ఏ పాప మెరుగని ఓ పావనమూర్తి పాప విమోచకుండా, నా పాలి దైవమా నా పాపముల కొర ఈ పాట్లు నొందినావా. నా పాలి దైవమా నా పాపముల కొర ఈ పాట్లు నొందినావా. పిల్లరా, ఈ దినమున మన అంశముగా ప్రతి మంగళవారం యథార్థత గురించి నేర్చుకొనుచున్నాం. యథార్థత నీ వ్యక్తిగత జీవితంలోను, నీ కుటుంబ జీవితంలోను, నీ సంఘ జీవితంలోను యథార్థముగా నువ్వు ఎలా ఉండాలి. యథార్థవంతుడికి కలుగు ప్రతిఫలాన్ని ప్రభు ఆ వెలుగు మార్గంలో స్థిరపరచడానికి గల కారణాలు మనం చూస్తున్నాం. ఇక ఆధ్యాత్మిక వసంతం 24వ దినమున మొదటి రాజుల గ్రంథము 11వ అధ్యాయము మొదటి రాజుల గ్రంథము 11వ అధ్యాయములో యథార్థత గురించి పలకబడిన ఒక మాట, ఉన్నతమైన వ్యక్తి యథార్థత గురించి ఏ విధముగా ఉన్నాడో పలకబడిన మాటను మనం చూస్తున్నాం. 4వ వచనం మొదటి రాజుల గ్రంథము 11వ అధ్యాయము 4వ
వచనము. సొలొమోను వృద్ధుడైనప్పుడు అతని భార్యలు అతని హృదయమును ఇతర దేవల తట్టు తిప్పగా అతని తండ్రి అయిన దావీదు హృదయము వలె అతని హృదయము దేవుడైన యెహోవా ఎడల యథార్థము కాకపోయెను. అవునండి, చరిత్రలో జరిగిన సత్యం ఇది. సొలొమోను వృద్ధుడైనప్పుడు అతని భార్యలు అతని హృదయమును ఇతర దేవతల తట్టు తిప్పగా అతని తండ్రి అయిన దావీదు హృదయము వలె అతని హృదయము దేవుడైన యెహోవా ఎడల యథార్థము కాకపోయెను. నీవు అనాలోచితముగా తీసుకున్న నిర్ణయాలు, లేకుంటే నీ యవ్వన కాలము నీకు బలమున్నప్పుడు నీ ఇష్ట ప్రకారం నువ్వు జీవించిన జీవిత విధానం, అన్ని విషయాల్లో సొలొమోను దేవునికి భయభక్తులు కలిగే ఉన్నాడు. కానీ భార్యల విషయంలోకి వచ్చేసరికి ఈయన దారి తప్పాడు. పూర్తిగా తప్పాడు. కనుకనే ఒక సమయం వచ్చింది, నీ శరీరములో శక్తి లేని సమయం, నీకై నువ్వు బ్రతకలేని సమయం వచ్చింది. అప్పుడు నీవు ఎవరినైతే ఆశ్రయించావో, నీకు బలం ఉన్నప్పుడు ఏ విధముగా అయితే నువ్వు జీవించావో ఆ జీవిత విధానము నిన్ను ఇప్పుడు బలి చేస్తుంది, ప్రభువుకు దూరం చేస్తుంది. గమనించండి, ఇది బాధాకరమైన విషయం, అయినా తెలుసుకోవాలి. నీ యథార్థ ప్రవర్తన చివరి వరకు ఉంటుందా లేదా, యథార్థమైన ప్రవర్తన నీ అంతము వరకు ఉందా లేదా, లేకపోవటానికి కారణం ఏంటో ఆదిలోనే ఒకటి ఉంటుంది. గతంలో నువ్వు ప్రభువుని ఎరగక ముందు, ఈ వెలుగులోనికి రాకముందు నువ్వు ఎలా జీవించావో, కానీ వెలుగులో అంటు కట్టబడుచున్న తర్వాత ఈ వసంతములో వెలుగైన యేసు ప్రభువులో నీ చీకటిని పారద్రోలకపోతే ఇదిగో నీ ఒక లేవలేని స్థితి ఒకటి వస్తుంది. ఆ రోజు నీ మనసు ఎలా పోతుందో తెలియదు. వాక్యం స్పష్టం. జ్ఞాని సొలొమోనే, కానీ తన జ్ఞానములో ఆ మధ్యలో చిన్న అతిక్రమం ఉండటం వలన తన వృద్ధాప్యమందు తను ఏమి చేయలేని స్థితిలో తన భార్యలు ఆయన ఎవరినైతే తీసుకుని వచ్చుకున్నాడో, ఎవరినైతే చారదీశాడో, ఎవరితోటైతే సంసార ధర్మం జరిగించాడో వారందరూ ఆయనను తండ్రి అయిన యెహోవా దగ్గర నుంచి మార్చివేశారు. ఇతర దేవతల చుట్టూ అతని హృదయమును తిప్పి ఏవేవో చేస్తుంటారేమో, ఏమీ చేయలేని పరిస్థితి చూస్తూ ఉండిపోవటం. క్రీడా మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంట కోయినని ప్రభువు చెప్తున్నాడు. గలతీ పత్రికలో పౌలు భక్తుని ద్వారా 5వ అధ్యాయం స్పష్టంగా మాట్లాడుతుంది. నువ్వు ఏ పంట విత్తుతున్నావో, యథార్థత నీలో ఉందా? యథార్థమైన దీవెనలు దేవుడు నీకు ఇస్తాడు. లేదు, నువ్వు వెలుగులో నడుచుచు కూడా నీ యథార్థతకు లోపముగా ఉన్నదా, ప్రభు తప్పకుండా నిన్ను దూరం చేస్తాడు. గమనించండి, యోహాను సువార్త 21వ అధ్యాయములో ప్రభు స్పష్టమైన మాట 18వ వచనములో పేతురు గారితో చెప్తున్నాడు. యోహాను సువార్త 21వ అధ్యాయము 18వ వచనములో, యేసు ప్రభువారే స్వయాన, యేసు నా గొర్రెలను మేపుము, నీవు యవ్వనుడవై ఉండనప్పుడు నీ అంతటా నీవే నడుము కట్టుకొని నీకిష్టమైన చోటికి వెళ్ళుచుంటివి. నీ శరీరంలో బలం ఉన్నప్పుడు, నీ వయసులో ఉన్నప్పుడు నీవు నీ నడుము నువ్వు కట్టుకొని నీ ఇష్టమైన చోటికి వెళ్ళుచున్నావు. నీవు ముసలివాడమైనప్పుడు నీ చేతులు నీవు చాచుదువు, వేరొకడు నీ నడుము కట్టి నీకిష్టము కాని చోటికి నిన్ను మోసుకొని పోవునని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. సమూయేలుని ఇదే పరిస్థితిలో చూశాడు. కొత్త నిబంధనలో పేతురు గారిని ఇదే పరిస్థితి చూశాడు. ఇంకా చాలా ఉదాహరణలు ఉన్నాయి, చాలా యథార్థ సంఘటనలు ఉన్నాయి. ఇదిగో నీ శక్తి ఉన్నప్పుడు, నీ బలం ఉన్నప్పుడు, నీ వయసులో ఉన్నప్పుడు, నీ ఇష్ట ప్రకారం నువ్వు సంఘంలో, నీ కుటుంబంలో, నీ వ్యక్తిగత జీవితంలో జరిగించావు. కానీ ఇప్పుడన్నా నువ్వు మారకపోతే, యవనరాలా, వృద్ధురాలా, దైవ జనాంగమా, నడి వయస్సులో ఉన్న వ్యక్తి, ప్రజలలో నీకు నమ్మకం ఉండవచ్చు, లేదు ఆలయంలో నీకు ప్రాధాన్యత ఉండవచ్చు, లేదు సమాజంలో నీకు ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉండవచ్చు. ఇది ఎంతవరకు నిన్ను పట్టి ఉంటుందో దీనిని బట్టి అర్థమవుతుంది కదా. నీ ఇష్టము కాని చోటికి నువ్వు లేవలేని స్థితిలో, నువ్వు వృద్ధుడు అయినప్పుడు, నీ బలము ఉడిగినప్పుడు, నీవు దిగజారిపోతున్నప్పుడు ఎవరు నిన్ను లెక్క చేయరు. వాళ్ళ ఇష్టం వచ్చినట్టు నిన్ను ఈడ్చుకొని పోతారు. సొలొమోనును సైతము అన్య దేవతల దగ్గరికి ఈడ్చుకుపోయిన భార్యలు
ఈరోజు నువ్వు ఉన్న స్థితే, అది ఆర్థికమైనదా, ఆరోగ్యపరమైనదా, కుటుంబపరమైనదా, అది ఏ విధమైన నువ్వు ఏదైతే విచ్చలవిడిగా చేస్తున్నావో అదే నిన్ను విగ్రహారాధనకు దేవునికి దూరము చేస్తుంది. దేవునికి ఎడబాటు చేసి నిన్ను అదో పాతాళమునకు అణగదొరుకుతుంది. కనుకనే ఇక్కడ యథార్థ ప్రవర్తన అన్ని వేళలా ఎల్ల కాలముందు ఉండాలి. యథార్థంగా ప్రవర్తించేవాడికి ఆయన ఏ మేలుయు చేయక మానుడు, అనగా ప్రతి మేలును యథార్థముగా ఉన్నవానికి మాత్రమే ఇస్తాడు. తన తండ్రికైన దావీదుకు ఉన్న యథార్థ ప్రవర్తన ఇప్పుడు సొలొమోనుకు లేదు. సొలొమోను అన్ని విషయంలో తండ్రి మాట విన్నాడు, కానీ యథార్థత విషయంలో తండ్రికి దూరం అవుతున్నాడు. శారీరక తండ్రి దావీదుకే కాదండి, పరమ తండ్రి యెహోవా దేవునికి, యేసుక్రీస్తు వారికి దూరం అవుతున్నాడు. గమనించండి, ఈరోజు ప్రభు నిన్ను పరిశీలన చేస్తే, నిన్ను విచారిస్తే ఏ యథార్థత నీలో కనిపిస్తుందో ఒకసారి జ్ఞాపకం చేసుకో. హిజ్కియా ఉన్నాడు, రాజే. హిజ్కియా రాజు గురించి రాయబడిన మాట యెషయా గ్రంథం 38వ అధ్యాయం 3వ వచనాన్ని మనం చూసినట్లయితే, యెషయా గ్రంథం 38వ అధ్యాయం 3వ వచనం, యెషయా గ్రంథం 38వ అధ్యాయం 3వ వచనాన్ని మనం గమనించినట్లయితే, యెహోవా యథార్థ హృదయముతోడనై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలముగా నేను ఎట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకము చేసుకోమని హిజ్కియా కన్నీళ్లు విడిచిచు యెహోవాను ప్రార్థన చేశాడు. మొదట మనం కుటుంబంలో చూస్తున్నాం, సొలొమోను కుటుంబంలో యథార్థత తప్పాడు. ఇక్కడ హిజ్కియా దేవుని సన్నిధిలో, దేవుని యొక్క ప్రజెన్స్లో, దేవుని యొక్క సన్నిధిలో, దేవుని యొక్క సంఘములో, దేవుని యొక్క రాజ్యములో, దేవుని యొక్క తనకు అప్పగించబడిన స్థితిలో నేను ఎంత యథార్థముగా ఉన్నానో చూడమని ఆయన ధైర్యంగా చెప్పగలుగుతున్నాడు. మరణ సమయం ఆసన్నమైంది, మరణించే దినాలు తెలుసు, జీవించగలవా? కానీ ఈయన యథార్థతను ఒప్పుకుంటున్నాడు. యథార్థపరుడు కనుకనే ప్రార్థించినప్పుడు ఆయనకు ప్రభు మరి ఒక 15 సంవత్సరముల ఆయుష్ను దయచేశాడు. అంతేకాదండి, తనకు మరణ వార్త చెప్తూ నీ మరణ దినాలు సమీపించమై ఉన్నావని, నీ ఇంటిని నువ్వు చక్క పెట్టుకోమని దేవుడు అవకాశం ఇస్తున్నాడు. అంటే అంతవరకు ఆయన ఆ సంఘమును, సామ్రాజ్యాన్ని చూశాడు, కానీ తన ఇంటిని పెద్దగా సిద్ధపరచుకోలేదని. ఇదిగో నువ్వు ఇంత నమ్మకంగా ఉన్నావు, ఇంత యథార్థముగా ఉన్నావు, కాబట్టి ఇక నుంచి నువ్వు నన్ను కాదు కానీ నీ ఇంటిని సిద్ధపరచు. అవును, ఈరోజు నీవు దేవుని ఎదుట యథార్థముగా దేవుని యొక్క మార్గములో నడిచినట్లయితే, అది నీ వ్యక్తిగతము కావచ్చు, నీ ఇంటిలో కావచ్చు, నీ సంఘములో కావచ్చు, దేవుడు నీకు మేలు చేసి నిన్ను సిద్ధపరుస్తాడు, నీ ఆయుష్ను పొడిగిస్తాడు. సొలొమోనుకి ఆయుష్ పొడిగింపు లేదు. ఉన్న దినాలే దేవుణ్ణి విడిచిపెట్టి దేవుడు గల యెహోవాను విడిచి పక్కకు తిరగవలసి వచ్చింది. కానీ హిజ్కియా తన దినములు పొడిగించుకొని దేవుని సన్నిధిలో ఆనందించవలసిన సమయం ఆసన్నం వచ్చినది. ప్రియ దేవుని బిడ్డలారా, యథార్థ పరుడికి చేయు, యథార్థవంతునికి చేయు మేలులు దేవుడు అనేకమై ఉన్నాయి. మీరు గమనించండి, సమూయేలు మొదటి గ్రంథం 18వ అధ్యాయం, సమూయేలు మొదటి గ్రంథం 18వ అధ్యాయం 14వ వచనము నుంచి మనము 18 దాకా మనం గమనించినట్లయితే, లేకుంటే 14, 15 వరకు మనం చూసినట్లయితే, సమూయేలు మొదటి గ్రంథము 18వ అధ్యాయము 14, దావీదు సమస్త విషయములో సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా యెహోవా అతడికి తోడుగా ఉండెను. దావీదు మిగుల సుబుద్ధి గలవాడై ప్రవర్తించుట సౌలు చూచినప్పుడు మరీ అధికముగా అతనికి భయపడెను. నిన్ను భయపడొద్దు అంటున్నాడు ప్రభు. శత్రువు నిన్ను చూసి భయపడతాడు ఎప్పుడు? నీవు మంచి బుద్ధి కలిగి యథార్థ ప్రవర్తన కలిగినప్పుడు. దావీదు యొక్క యథార్థ ప్రవర్తనను బట్టి దావీదుని శత్రువుగా భావించిన సౌలుకు సైతం భయం వేస్తుంది ఇప్పుడు. ఎందుకు? మంచి బుద్ధి కలిగి యథార్థముగా ప్రవర్తించుచున్నాడు కనుక. దావీదు ప్రవర్తించినట్టు సొలొమోను ప్రవర్తించలేదు కనువల ఇతర రాజులకు సొలొమోను అంటే భయం లేకుండా పోయింది. ఇప్పుడు ఏమి చేయలేని స్థితిలో మంచంలో పడి ఉన్నాడు. కానీ రే సహోదరుడా, సహోదరి, ఈ యొక్క ఆధ్యాత్మిక వసంతములో నిన్ను చూసి ఇతరులు భయపడే విధముగా ప్రభువు మార్చాలి. నీ గురించి మాట్లాడుకొనటానికి వారు భయపడే విధముగా ఉండాలి. నిన్ను గురించి చెడు ఆలోచన చేయటానికి, నిన్ను గురించి చెడు ఆలోచన చెప్పటానికి శత్రువుకు నీవు
భయముగా తయారవ్వాలి. ఇది దేనివల్ల అంటే నువ్వు ధరించిన ఆయుధాలు, నీకున్న మంది మార్బలము, నీకున్న ధైర్యమును బట్టి కాదు, దేవుని ఎడల కలిగిన యథార్థతను బట్టి. తన తండ్రి అయిన దావీదుకు కలిగిన యథార్థత ఇప్పుడు సొలొమోనుకు లేదు. అవునండి, నిజం. చీకటిలో వెలుగు ప్రకాశించినప్పుడు ఆ వెలుగును బట్టి నువ్వు ఏ మార్గములో ఎక్కడ దారి తప్పుతున్నావో పరిశీలన చేసుకొని దానిని వెంబడించుటకు మాత్రమే ప్రభు యొక్క అనుకూల సమయం, ఆధ్యాత్మిక వసంతాన్ని మన జీవితంలో ఇచ్చాడు. ఇటు జీవితంలో ప్రభుతో కలిసి మనం ఉండాలని, దేవుని కృప నీకు కావాలని ప్రభు కోరుకుంటున్నాడు. ప్రభువులో యథార్థముగా జీవించు, ప్రభు యొక్క మేలులు కలిగి ఉండు. ప్రభు కృప నీకు తోడై నడిపించునుగాక. ప్రేమగల తండ్రి, కృపగల దేవా, మీరిచ్చిన శ్రేష్టమైన సమయమును బట్టి వందనాలు. యథార్థవంతునికి మేలు అనేకమైన మేలులు చేయవారు. అట్టి మేలు నాయన ఈ బిడ్డలకి యొక్క ఆధ్యాత్మిక వసంతములు వచ్చాయి. వ్యక్తిగతమైన జీవితంలో యథార్థత, సంఘ జీవితంలో యథార్థత, కుటుంబ జీవితంలో యథార్థత కలిగి నాయన శత్రువుకు భయమును, నాయన వ్యక్తిగతమైన ఆరోగ్యములను, కుటుంబములను, ఆయుష్ పెంచుకొని సిద్ధపడే భాగ్యమునిచ్చినందుకు వందనాలు. ఇటు భాగ్యముల బిడ్డలకు నిరతము నిలిచి కృపను ప్రసాదించమని యేసు నామము నడుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సకలమైన దేవులు వెలుగు మార్గమైన యథార్థతలో మీకు ప్రభువు తోడై నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా.